అందరికీ జై శ్రీ గణేష. ఇప్పుడైతే మనం ఖైరతాబాద్ మహా గణేశుని దగ్గరికి అయితే వచ్చేసినాం. సో అప్డేట్ మార్నింగ్ ఈవినింగ్కి చాలానే తేడా ఉంది. వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమైపోతుంది అనమాట. పొద్దుగాలు వస్తే వర్షం పడ్డది, చల్లగా ఉంది. ఇప్పుడు వస్తే ఎండ పడుతుంది, మొత్తం చెమటతోనైతే నిండిపోయినా అనమాట. సో వాతావరణం ఎలా చేంజ్ అవుతుందో సేమ్ ఖైరతాబాద్ గణేశుని అప్డేట్స్ కూడా చేంజ్ అయిపోతున్నాయి అనమాట. సో అప్డేట్స్ ఏమేమి ఉన్నాయి, ఎట్లెట్ ఉంది, పాయింట్ అప్డేట్ మాట్లాడడం జరిగింది. వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. కొత్త వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, పాత వాళ్ళంటే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి చూస్తారని కోరుకుంటున్నాను. అందరికీ జై శ్రీ గణేష. అందరికీ జై శ్రీ గణేష. ఇప్పుడైతే మనం ఖైరతాబాద్ మహా గణేశుని దగ్గరికి అయితే వచ్చేసినాం. 9th August 2024కి సంబంధించి ఈవినింగ్ అప్డేట్ అనమాట. వీడియో లాస్ట్ వరకు చూడండి, మంచి అప్డేట్స్ అయితే ఉన్నాయన్నమాట. దూరం నుంచి ఖైరతాబాద్ గణేశుని చూస్తే చూడండి ఎంత మంచిగా అయితే కనిపిస్తుంది. కింద మనకు పంచ వర్క్ అంటే ధోతికి సంబంధించిన వర్క్ మొత్తం అయితే టోటల్ అయితే రెడీ అయిపోయింది. మనం రియల్గా ధోతి కట్టుకుంటే ముడతలు ఏ విధంగా పడుతుందో సేమ్ అదే విధంగా పడ్డది. డిజైన్ అనేది అదే డిజైన్ ఉంది. ఇక్కడ చూడండి మొత్తం ఖైరతాబాద్ గణేశుని షాలు కానీ ఇక్కడ మొత్తం ధోతి కానీ. సో పైన మనకు 7 పడగల నాగుపాము అయితే రాబోతుంది కదా. ఆ 7 పడగల నాగుపాములో అయితే 2 పడగలకైతే మట్టి పెట్టేసారు. కొంచెం క్లియర్గా కనిపించకపోవచ్చు. చూస్తే మనకు కొంచెం కిరీటం పైన చూడండి, కొంచెం వేలు పెట్టి చూపిస్తే మనకు కొంచెం ఏంటంటే అది జూమ్ అవుట్ అవుతుంది అనమాట. కొంచెం చూసుకోండి, క్లియర్గా అయితే కనిపించకపోవచ్చు. కట్టెల బ్యాక్ సైడ్ అయితే ఇంకా 5 పడగలకైతే మట్టి పెట్టాలి. ఆ 5 పడగలకైతే జాలి పెట్టేసారు. మట్టి పనులు కూడా స్టార్ట్ అయిపోతాయి. అండ్ కొంచెం కింద చూసుకుంటే మన ఖైరతాబాద్ గణేశుని కిరీటం పైన మనకు ఒక డిజైన్ అంటే డైమండ్ లాగా ఒక డిజైన్ అనేది వేయడం జరిగింది. చూడండి క్లియర్గా అయితే కనిపిస్తుంది. అండ్ కొంచెం కింద చూసుకుంటే ఖైరతాబాద్ గణేశుని కన్ను కింద మనకి ఏదైతే లెఫ్ట్ కన్ను ఉందో ఆ కన్ను కింద చూసుకుంటే మన ఖైరతాబాద్ గణేశుని పోస్టర్ పెట్టి ఆ పోస్టర్ అంటే ఒక నమూనా, ఆ నమూనాలో ఏ విధంగా ఖైరతాబాద్ గణేశుని ఫేస్ ఉందో ఆ ఫేస్కి సంబంధించి రూపం అయితే తీర్చిదిద్దుతున్నారు. సో గణేశునికి మనకు పైన కన్ను బొమ్మలు, అదేవిధంగా కింద కళ్ళు అయితే రావడం జరిగింది. ఒక షేప్కి అయితే తీసుకురావడం జరిగింది. దూరం నుంచి చూసుకుంటే ఖైరతాబాద్ గణేశుని మనం చూస్తున్న విధంగా అయితే మనకు కనిపిస్తుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు బ్రహ్మ మహేశ్వర విష్ణుకి సంబంధించి అయితే సెకండ్ కోటింగ్కి సంబంధించి వర్క్ అయిపోయింది. అదేవిధంగా మనం కిరీటం పెట్టుకుంటే కిరీటం సైడ్ల నుంచి ఏదైతే హెయిర్ వస్తుందో ఆ హెయిర్కి సంబంధించి సెకండ్ కోటింగ్ కూడా అయిపోయింది. చాలా మంచిగా కనిపిస్తుంది అనమాట. సో ఫేసెస్ చూడండి ఎంత క్లియర్గా అయితే కనిపిస్తుంది. ఈ 3 ఫేసెస్ చూడండి. ఖైరతాబాద్ గణేశుని రైట్ సైడ్లో రైట్ సైడ్లో ఉన్న ఫేసెస్ చూడండి ఎంత క్లియర్గా అయితే కనిపిస్తున్నాయి. ముగ్గురు స్వామివార్ల ఇట్లా మూతి కానీ ముక్కు కానీ కళ్ళు కూడా ఎంత మంచిగా కనిపిస్తున్నాయి. అండ్ అదేవిధంగా ఇక్కడ సైడ్ నుంచి కొంచెం చూసుకుంటే అమ్మవార్ల ఫేస్ల దగ్గర అయితే సెకండ్ కోటింగ్కి సంబంధించిన వర్క్ అయితే అవుతుందన్నమాట. వాళ్ళందరూ మట్టి కళాకారులు, తమిళనాడు నుంచి వచ్చిన మట్టి కళాకారులు సెకండ్ కోటింగ్కి సంబంధించిన మట్టి అయితే పెడుతున్నారు. అండ్ అదేవిధంగా కొంచెం తొండం నుంచి ఇక్కడ చూసుకుంటే కడుపు భుజ భాగం దగ్గర అండ్ చేతుల దగ్గర చూసుకుంటే ఫస్ట్ లేయర్కి సంబంధించిన మట్టి పెడుతారు. ఇంకా ఫస్ట్ లేయర్ అయితే పెట్టలేరు. అండ్ లడ్డు చేయికి అయితే వెనుక భాగం పెట్టారు. ముందర భాగం ఏదైతే లడ్డు చేయి ఉందో ఆ లడ్డు చేయి దగ్గర అయితే మట్టి పెట్టలేరు కాబట్టి అక్కడైతే మట్టి అనేది పెడుతున్నారు. అండ్ కొంచెం జాలికి సంబంధించిన పని కూడా ఉంటే కింద జాలికి సంబంధించిన పని కూడా మన కార్పెంటర్ అన్న వాళ్ళు అయితే చేస్తున్నారు. సో చేతులలో చూసుకుంటే మన కమలం పువ్వు, అదేవిధంగా ఒక బుక్కు అండ్ చక్రం లాగా అయితే కనిపిస్తున్నాయి. ఇక ఈ ఫస్ట్ లేయర్ మట్టి అయిపోయిందాడే మనకు సెకండ్ లేయర్ మట్టి కూడా స్టార్ట్ అయిపోతుంది. ఇక్కడ ఆశీర్వదించే చెయ్యి దగ్గర చూసుకుంటే వెనకాల మనకు 6 చేతులతో పాటు ఆశీర్వదించే చెయ్యి 7 చేతులు అయితే మనకు ఇంకా అక్కడైతే వరకు ఫస్ట్ కోటింగ్ వరకే చేసారు. సెకండ్ కోటింగ్ ఇంకా ఏం స్టార్ట్ చేయలేదు. అట్లనే కిందికి వస్తే మనకు ధోతికి సంబంధించింది ఏదైతే నడుము భాగం వరకు అయితే మొత్తం డిజైన్ అనేది క్లియర్గా అయితే చేసి పెట్టారు అనమాట. మనకు మార్నింగ్ అప్డేట్లో చూసుకుంటే మనకు ఇంతవరకు ధోతిని అయితే రెడీ చేయలేదు. ఇప్పుడైతే మొత్తం రెడీ చేసేసి కళాకారులు మొత్తం పైకి ఎక్కేసారు అనమాట. సో మీకు ఇంకో విషయం ఏం చెప్పాలంటే నడుము భాగం నుంచి పాదాల భాగం వరకు మనకు ఒడిశాకు సంబంధించిన కళాకారులు అయితే మట్టి పెడుతున్నారు. నడుము భాగం నుంచి పైన ఏదైతే పైన పాములు కిరీటం ఉందో అక్కడికి సంబంధించి మట్టి ఏమో మనకు తమిళనాడుకు సంబంధించిన కళాకారులు అయితే పెడుతున్నారు అనమాట. ఇద్దరు కొంచెం చేస్తున్నారు. సో ఫైనల్ వచ్చే వరకు ఇద్దరు కలిసే చేస్తారు. కాకపోతే ఏంటంటే ఇక్కడ వర్క్ అయితే పంచుకున్న విధంగా అయితే చేస్తున్నారు అనమాట. సో ఫైనల్ ఇదైతే ఉంది. దూరం నుంచి చూసుకొని జూమ్ చేసి చూస్తే ఒక్కసారి దగ్గరికి వెళ్ళి చూసాం. మార్నింగ్ టైంలో వస్తే మనకు మొత్తం పచ్చిగా చల్లగా ఎట్లా అంటే చలి పెడుతున్నాయి అనమాట. స్వెటర్ వేసుకొచ్చేది ఉండేరా అబ్బా అనిపిస్తుండే. ఇప్పుడు చూస్తే మనకి అమ్మ ఇంత గాలి కూడా వస్తలేదని అసలు మొత్తం ఉబ్బరిస్తుంది అన్న స్టేజ్లో అయితే ఉంటామన్నమాట. సో అందుకోసమే మార్నింగ్ ఈవినింగ్కి వాతావరణం కూడా చేంజ్ అవుతుంది. అదేవిధంగా మనకి ఇక్కడ గణేశుని అప్డేట్లు కూడా చేంజ్ అయిపోతాయి అనమాట. సో ఇక్కడ నుంచి చూసుకుంటే మనం ఒకసారి ఎగ్జాక్ట్ లడ్డు చేయదుగా. సో ఒక బ్రదర్ అయితే కామెంట్ చేయడం జరిగింది, ఒక ఫింగర్ అయితే మిస్ అయిపోయింది బ్రదర్, కొంచెం చెప్పండి మనకి అక్కడ అదే రాజ్ కుమార్ అన్న వాళ్ళకి అనేసి. సో మొత్తం లడ్డుకు సంబంధించిన జాలి పెట్టిన తర్వాత ఫింగర్ అనేది అంటే లడ్డును పట్టుకునే విధంగా ఫింగర్స్ రావాలి కాబట్టి కొంచెం వాళ్ళు తయారు చేయాలంట. సో అంటే సపరేట్గా చేసి వెల్డింగ్ చేయాలంట. అందుకోసమే కొంచెం లేట్ అవుతుందంట. ఆ ఫింగర్ ఏంటంటే మట్టి పెట్టే టైంలో అయితే ఆ ఫింగర్ని అయితే పెడతారంట. సో అప్పటి వరకు అయితే వేచి చూద్దాం. లాస్ట్ వరకు అయితే ఫింగర్ పెడతారు. పెట్టకుండా అయితే అట్లే ఉండదు, ఏం మర్చిపోరు బ్రదర్. సో థ్యాంక్ యూ సో మచ్ వీడియో చూసి అయితే మనకు కామెంట్ చేసినందుకు. సో అదేవిధంగా ఇక్కడ జాలి కూడా పెడతారు. వేరే అంటే లడ్డు పెట్టడానికి జాలి పెడతారు. చూడండి కనిపిస్తుంది కదా, లడ్డు పెట్టడానికి మొత్తం అయితే జాలి ఇస్తున్నాడు, అందిస్తున్నాడు. లడ్డు కూడా నాకు తెలిసి ఈరోజు నైట్ లేదా రేపు మార్నింగ్ వరకు అయితే కంప్లీట్ అయిపోతుంది అనమాట. అండ్ ఇక్కడ నుండి అయితే చూసుకుంటే ఈ విధంగా అయితే కనిపిస్తుంది.
సో ఒక్కసారి మనం దగ్గరికి వెళ్ళి ఖైరతాబాద్ గణేషన్కి ఆపోజిట్లో అయితే ముందర నుంచి అయితే చూద్దాం. ఇక్కడ చూసుకుంటే మనకు ఖైరతాబాద్ గణేషన్ పాదాలు ఇక్కడైతే సెకండ్ కోటింగ్ వర్క్ చేసేసి క్లీన్గా నీట్గా అయితే కనిపిస్తుంది చూడండి మనకి ఇక్కడ చూసుకుంటే. సో ఇదంతా చూసుకుంటే క్లీన్గా ఇంత నీట్గా అయితే కనిపిస్తుంది. అండ్ మూషిక వాహనం దగ్గర కూడా కొంచెం వర్క్ అయితే చేయడం అయితే జరిగింది. ఏదైతే తోక ఉందో ఆ తోక తీసి చేతికి కట్టారు. అది ఎందుకు కట్టారంటే మళ్ళీ కిందనే పెడతారు. అది కట్టడానికి రీజన్ ఏంటంటే పైన ముందర ఏదైతే ఉందో ఆ భాగం అనేది ఫస్ట్ కోటింగ్ అంటే సెకండ్ కోటింగ్ వర్క్ అయితే జరిగింది కదా, దానికోసం అయితే పెట్టడం జరిగింది. సో స్వామివారి పాదాలు చూసుకుంటే మనకి మొత్తం సెకండ్ కోటింగ్ వర్క్తోనైతే చాలా బ్యూటిఫుల్గా అయితే కనిపిస్తుంది. అండ్ ఒక్కసారి స్వామివారిది ధోతి చూడండి. ధోతికి సంబంధించిన డిజైన్ అంటే డిజైన్ ఈసారి అయితే ఏం రాలేదు, కాకపోతే ముడతలు ఉంటాయి కదా మనం కట్టుకుంటే రియల్గా కట్టుకుంటే ధోతి ఆ విధంగా అయితే వచ్చిందన్నమాట. అంతకు మించి అయితే ఇంకేం రాలేదు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు రాహుకేతుకి సంబంధించి కూడా మనకు అంతే వర్క్ ఉంది. మార్నింగ్ ఏం చూసినామో నిన్న ఏం చూసినాం అంతే ఉంది. ఇక రాహుకేతు దగ్గర అంత పెద్ద అప్డేట్ అయితే ఏం రాలేదన్నమాట. అండ్ ఇక్కడ ఏదైతే బ్యాక్ సైడ్ ఉందో ఆ బ్యాక్ సైడ్ అయితే మనకు సెకండ్ కోటింగ్ వర్క్ అయితే జరిగిందనమాట. హాయ్. సో సెకండ్ కోటింగ్ మన వాళ్ళు మన వీడియోలు చూస్తారంటే అప్పటి నుంచి మాట్లాడుతారు వెనక నుంచి, కాకపోతే కొంచెం వీడియో తీస్తున్న బిజీలో ఉన్నా కాబట్టి వాళ్ళని చూపించలేకపోయినా అనమాట. సో ఇదన్నమాట. వెనకాలైతే సెకండ్ కోటింగ్ చేసేసి కొండల లాగా వస్తాయి. ఇంకా అక్కడైతే మనకు మట్టి పెట్టలేరు. షాల్వాకు కూడా ఇంకా ఫస్ట్ కోటింగ్ ఉంది, సెకండ్ కోటింగ్ పని అయితే జరగలేదు అనమాట. సో ఒక్కసారి మనం ఇంకోటి శివపార్వతుల కళ్యాణానికి సంబంధించి ఆల్రెడీ అక్కడ పెట్టేసిరు, అంటే విగ్రహాలు అయితే పెట్టారు. అమ్మవాళ్ళకి సంబంధించి పని అవుతుంది కాబట్టి అక్కడ కొంచెం నేను చూపిస్తలేను. ఆయన ఇంకోటి వాళ్ళ అడ్డం కూడా పెట్టేసారు. ఆయన ఇక్కడ శ్రీనివాస కళ్యాణానికి సంబంధించి కూడా అమ్మవారు ఉన్నారు కాబట్టి వద్దు అనేసి అంటున్నారు. సో అందుకనేసి అయితే వద్దు, అంటే మనకు అమ్మవారి విగ్రహాలు ఉన్నాయి కాబట్టి అక్కడ వెళ్ళకుండా ఉంటే బెటర్. సో అయినా కూడా వాళ్ళు ఏంటంటే మనకు తట్టు సంచులు అనేది వేసిరు అనమాట. సో మన సబ్స్క్రైబర్స్ కూడా అంటే ఒక కామెంట్ పెట్టడం అయితే జరిగింది. సో బ్రదర్ కొంచెం అమ్మవారి విగ్రహాలు ఉన్నాయి కదా, ఏదన్నా క్లాత్ లాంటిది కప్పండి అనేసి అయితే. సో ఇప్పుడైతే ఇక్కడ సపరేట్గా క్లాత్ లాగా కాకుండా ఏదైతే అమ్మవార్లని ఏదైతే తట్టు సంచి ఏదైతే ఉంటుందో దాంతో రెడీ చేస్తారో న్యాచురల్గా వచ్చింది. సో దాంతోనైతే కవర్ చేయడం అయితే జరిగిందనమాట. ఇక్కడ చూసుకుంటే మనకు బాలరాముకి సంబంధించి విగ్రహం అయితే ఇక్కడ కూడా మనం మార్నింగ్ అయితే దగ్గరికి వెళ్ళి చూపించినాం. సో అదేవిధంగా మనకి ఇక్కడైతే సెకండ్ కోటింగ్ వర్క్తోనైతే కనిపిస్తుంది మనకి, అంటే అదే మన ఏదైతే వరి పొట్టుతో చేసిరో అదే వరి పొట్టుతోనైతే కనిపిస్తుంది. ఇక అంతకుమించి అయితే అప్డేట్స్ అయితే ఏంలో ఇది మనకు 9th ఆగస్టు 2024కి సంబంధించిన అప్డేట్లు అయితే ఇవన్నమాట. సో ఒక్కసారి చూసుకుంటే మనకి ఇక్కడ వాతావరణం కూడా ముందలా చూసుకుంటే ఏ విధంగా ఉందో చూడండి ఒక్కసారి. మొత్తం మనోళ్ళు అంటే మార్నింగ్కి ఈవినింగ్కి వాతావరణం చేంజ్ అయిపోతుంది. పొద్దుగాల చూసుకునే మనకు చల్లగా, సాయంత్రం చూసుకునే మనకు బాగా వేడిగా చెమటలు అయితే నాకు ఆరిపోతున్నాయి. నాకు అయితే చెట్టు మొత్తం పచ్చిగా అయిపోతుంది. ఆ విధంగా అయితే ఉందన్నమాట. సో సేమ్ వాతావరణం ఏ విధంగా అయితే మారిపోతుందో అదేవిధంగా ఖైరతాబాద్ గణేషన్ అప్డేట్లు కూడా అదే విధంగా మారిపోతున్నాయి అన్నమాట. ఒక్కసారి లడ్డుకు సంబంధించి చూడండి. లడ్డు అయితే ఏదైతే మన నర్సయ్య టీం, మన నర్సాపురం నుంచి వచ్చిన టీం ఉందో ఆ టీంకి సంబంధించిన వాళ్ళు జాలి అయితే పెడతారు. ఇక రేపు మార్నింగ్ వరకు అయితే లడ్డు కూడా కంప్లీట్ అవుతుంది, అది కూడా అప్డేట్ ఇస్తాను మీకు. సో ఈ రోజుతో ఇంతే అప్డేట్ గైస్. సో థ్యాంక్ యూ అందరికీ. జై శ్రీ గణేష. సో ఇంతవరకు చూసి ఈ వీడియో ఇప్పుడు నేను మాట్లాడుతున్న మాటలు కూడా చూసి ఉంటే మాత్రం చాలా సపోర్ట్ చేస్తున్నాను అనుకుంటాను. అండ్ కొత్త వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకొని, పాత వాళ్ళంటే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి చూడండి. అందరికీ జై శ్రీ గణేష.